హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజినియరింగ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో మనం రబ్బర్ షెల్లర్ కోసం కొన్ని వివరాలు తెలుసుకుందాం. అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, రబ్బర్ షెల్లర్ కోసం కొన్ని వివరాలు ఏంటంటే, మనకి మార్కెట్లో ఎక్కడైనా సరే రబ్బర్ షెల్లర్ అనేది ఈ విధంగానే దొరుకుతుంది అనమాట. దీనికి ఒక ధాన్యం జల్లెడు కానీ, నూకల జల్లెడు కానీ, ఎత్తు పోసుకోవడానికి ఎలివేటర్ కానీ ఇవేవి ఉండవు అనమాట. సో మనకి ఎంజినియరింగ్ టెక్ లో ఈ రబ్బర్ షెల్లర్ కి మనం ఒక ప్లాంట్ కింద అయితే తయారు చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, నార్మల్ గా ఈ రబ్బర్ షెల్లర్ లో మనం ధాన్యం అయిపోయినప్పుడల్లా ఇందులో వేసుకుంటూ ఉండాలి. అంటే ఇందులో 10 కేజీలు ధాన్యం పడుతుంది, అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకో 10 కేజీలు వేసుకుంటూ ఉండాలి. సో అలా వేస్తే ధాన్యంలో ఉన్న మట్టి ఉన్న రాళ్ళు ఉన్న ఏమున్నా సరే మనకి బియ్యంలోకి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ బియ్యం కూడా బ్రోకెన్ నూకలైనా కానీ నూకలు కూడా చిన్న జల్లెడ అయితే ఇవ్వడం జరిగింది. అందులో 100% మనకి నూక కూడా వేరు చేయదు, రాళ్ళు ఏమన్నా అందులోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ మన ఎంజినియరింగ్ టెక్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఒక ప్లాంట్ కింద అయితే తయారు చేయడం జరిగింది. ఆ ప్లాంట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చెప్పిన ప్లాంట్ ఇదే అనమాట. ఇది జస్ట్ స్టార్టింగ్ మోడల్ అనమాట. అంటే ఏంటంటే, మనం ఇందులో ఇంత హైట్ లేపి ధాన్యం పోసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ కింద వేసుకుంటే ఒక ధాన్యం బస్తానే 75 కేజీల బస్తాలు ఇందులో వేసుకుని మనం తిరగబెట్టుకుని అవుట్లెట్ ఓపెన్ చేస్తే ధాన్యాన్ని ఇదే తీసుకుని వెళ్ళి మనకి రబ్బర్ షెల్లర్ లో వేయడం జరుగుతుంది. ఈ రబ్బర్ షెల్లర్ రైస్ ప్రాసెసింగ్ అయితే ధాన్యం బియ్యంగా అయితే చేయడం జరుగుతుంది. ధాన్యం బియ్యంగా చేసిన తర్వాత దీనికి అదనంగా మనం మళ్ళీ నూకల జల్లెడు కూడా చేయడం జరిగింది. ఈ నూకల జల్లెడ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, బియ్యంలో చిన్న చిరునూక, సగం ముక్క, బియ్యం ఇలా 3 వేరు డిఫరెన్స్ అయితే చేస్తుంది అనమాట. బియ్యం ఇటు వస్తుంది, సగం ఇటు వస్తుంది, చిరునూక అయితే ఇటు రావడం జరుగుతుంది. సో ఇది స్టార్టింగ్ మోడల్. దీనికి ఇంకా అడ్వాన్స్ మోడల్ ఏంటంటే, ఇది ఒక ఎలివేటర్ వచ్చింది కదా, దీని ఎలివేటర్ తప్పట మనకి ప్యాడీ డీస్టో ఉన్నారు. అంటే అది ఏం చేస్తుందంటే, ధాన్యంలో ఉన్న చిన్న రాయ, పెద్ద రాయ, ఇసుక, దుమ్ము, గడ్డి అంతా వేరు చేస్తుంది. మళ్ళీ అది ధాన్యం శుభ్రం చేసి మళ్ళీ ఇందు వేసుకోవాల్సిన అవసరం లేకుండా దానికి ఇంకో ఎలివేటర్ వస్తుంది. ఆ ఎలివేటర్ ని మనం తీసుకుని వచ్చి రబ్బర్ షెల్లర్ వేస్తుంది. సో ఆ టోటల్ సెటప్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ చాలా అయితే ఉంటాయి. మీరు అవి చూసి ఒకసారి వాటి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ రబ్బర్ షెల్లర్ యొక్క పూర్తి వివరాల వరకు స్క్రీన్ మీద కనిపి మా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీకు అన్ని వివరాలు చెప్తాం. మీకు ఈ మార్కెట్ లో ఈ మిషన్ ఎక్కడైనా దొరకచ్చు. కానీ వీటికి సంబంధించిన ఎలివేటర్లు కానీ, డీస్టోనర్లు కానీ, నూకల్ జల్లెడు కానీ కేవలం మన ఎంజినియరింగ్ టెక్ లోనే మీకు దొరుకుతాయి అనమాట. వాటి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీకు అన్ని వివరాలు చెప్తాం. కావాల్సిన సంప్రదించండి. ఎంజినియరింగ్ టెక్ రాజమండ్రి. నెక్స్ట్ వీడియోలో ఈ పూర్తి సెటప్ కోసం మనం తెలుసుకుందాం.